నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం తీసేసుకున్నది ఎవరు? భయపెట్టారా, బెదిరించారా, ఏం చేశారు? బతిమాలారా? మొన్న 100 ఎకరాలు కొన్నారు కదా మీ ట్రస్ట్కి నిమ్మకూరులో. మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రార్ గారు పరిగెత్తుకుంటా నిమ్మకూరు వచ్చి చేశాడు కదా. అందరి మొత్తం ఈ బామ్మర్దులు అందరూ కొనేసుకున్నారు కదా మీరు. తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం, ఇంట్లో చుట్టాలతో తగులు పెట్టుకోవటం, చుట్టాల ఆస్తులు లాక్కోవటం. మీ అత్తగారు బతికుంది కదా, మాంగారు చచ్చిపోయాడు, అత్తగారు బతికుంది కదా, అత్తగారితో తగ్గు ఎందుకు? సంక్రాంతి పూట పెద్దల పండుగ, సంక్రాంతి పూట ఓ పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్న అత్తగారికి ఎప్పుడన్నా? ఎవరు మేము పెట్టుకున్నాం తగులు పెట్టుకునేది మీరు. జనాలను తగులు పెట్టుకోవద్దని చెప్తారు. అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం తీసేసుకున్నది ఎవరు? భయపెట్టారా, బెదిరించారా, ఏం చేశారు? బతిమాలారా? మొన్న 100 ఎకరాలు కొన్నారు కదా మీ ట్రస్ట్కి నిమ్మకూరులో. మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రార్ గారు పరిగెత్తుకుంటా నిమ్మకూరు వచ్చి చేశాడు కదా. అందరి మొత్తం ఈ బామ్మర్దులు అందరూ కొనేసుకున్నారు కదా మీరు. తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం, ఇంట్లో చుట్టాలతో తగులు పెట్టుకోవటం, చుట్టాల ఆస్తులు లాక్కోవటం. మీ అత్తగారు బతికుంది కదా, మాంగారు చచ్చిపోయాడు, అత్తగారు బతికుంది కదా, అత్తగారితో తగ్గు ఎందుకు? సంక్రాంతి పూట పెద్దల పండుగ, సంక్రాంతి పూట ఓ పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్న అత్తగారికి ఎప్పుడన్నా? ఎవరు మేము పెట్టుకున్నాం తగులు పెట్టుకునేది మీరు. జనాలను తగులు పెట్టుకోవద్దని చెప్తారు. అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు.